మధుసూదన్, శ్రీలక్ష్మి కనిపించిందా? లేదు తాతయ్య, తనకే ఫోన్ ట్రై చేస్తున్నాను. పెద్దయ్యా, పెద్దయ్యా, ఆ? అమ్మా శ్రీలక్ష్మి, నీకోసం ఎదురు చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? పెద్దయ్యా, హాస్పిటల్లో ఉన్నతను కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటమ్మా? అదే నాకు అర్థం కావట్లేదు పెద్దయ్యా. అతను స్పృహలోకి వచ్చి తన వాళ్ళని వెతుక్కుంటూ వెళ్లారు. తనని చంపాలనుకున్న వాళ్ళకి అతను అక్కడున్న విషయం తెలిసి వాళ్ళు ఎత్తుకెళ్లారు. నాకు అర్థం కావడం లేదు పెద్దయ్యా. అతన్ని ఎక్కడుంచావు? నీకు ఆ డాక్టర్కి తప్ప ఇంకెవరికీ తెలియదు కదమ్మా. కాబట్టి అతను తన వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళుంటాడు. లేదు పెద్దయ్యా, అతనికి ఏదో ప్రమాదం ఎదురైందని నా మనసు కనిపిస్తుంది. అతనికి ప్రమాదం ఎదురైతే నీ మనసుకి ఎలా తెలిసిపోతుందో లక్ష్మి? అసలు నీకు అతనికి సంబంధం లేదు కదా. అయినా అతని మీద నీకెందుకు అంత ప్రేమ? పెద్దయ్య, మనం వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. ఎలా అయినా అతన్ని కాపాడి తన కుటుంబానికి అప్పగించాలి. కంప్లైంట్ ఇద్దాం. పదండి పెద్దయ్య. సరే పదమ్మా, వెళ్దాం. ఆగండి నాన్న. ఏం నాన్న మీరు ఈ లక్ష్మి మాటలు విని ఎవరో దారిన వెళ్లే దానయ్య కోసం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అని వెళ్తున్నారా? అలా అనకండి అమ్మగారు. అతను మనకి తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఆయన పెద్ద దిక్కు అయి ఉంటారు. అలానే అనుకుందాం లక్ష్మి. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళు కంప్లైంట్ తీసుకునే ముందు అతనికి నీకు ఏంటి సంబంధం అని అంటారు. అతన్ని సీక్రెట్ గా ఉంచి ట్రీట్మెంట్ చేయించాల్సిన అవసరం నీకేంటి అని అడుగుతారు.